చేశారు? ఇన్సిడెంట్ జరిగి 6 రోజులు 7 రోజులు అవుతుంది. నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను డిఎస్పీని అడుగుతున్నా, ఇక్కడ ఎమ్మెల్యేని అడుగుతున్నా. నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? నిందితులను ఇంతవరకు రిమాండ్ ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టినటువంటి బాధితులు బతుకుతూ అయ్యో గంటకి ఏమవుతుందో, నిమిషానికి ఏమవుతుందో, ఎవరు వచ్చి మమ్మల్ని దాడి చేస్తారో అని గుండెల్లో ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంటే కనీసం వాళ్ళకి భరోసా కల్పించేటువంటి కార్యక్రమాలు మీ అధికారులు ఎందుకు తీసుకోవటం లేదు? రేపొద్దున ఈ కుటుంబం మీద దాడి జరిగితే, ఈ కుటుంబం మీద ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి జరిగితే అధికారులు ఏం చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు? ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? దయచేసి నేను మీడియా సోదరులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ మీడియా సోదరులు చూపించిన చొరవ వల్లే ఈ రోజు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మాలాంటి వాళ్ళకి చేరటానికి కారణం మీ మీడియా సోదరులు తీసుకున్న చొరవ వల్లే. ఈ మీడియా సోదరులు నేను కోరుతున్నా, ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,900 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఇలాంటి వివక్షత ఉంది. ప్రతి గ్రామంలో కూడా చెప్పుకోలేకపోతున్నారు. చనిపోతే వారికి ఖననం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈ చొరవే ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు చూపించమని కోరుతున్నా. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు, సామాజిక వ్యవస్థలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బాధితులకు అండగా నిలబడాలి. ఇది ఒక సమాజం చేదరించుకునేటువంటి కార్యక్రమం. ఇది ఒక సమాజం మొత్తం 2026వ సంవత్సరంలో 78 సంవత్సరాల తర్వాత కూడా స్వతంత్రంలో ఇంకా మనం వివక్ష ఎదుర్కొంటున్నామని సిగ్గుపడేటువంటి చరిత్ర. సో కాబట్టి బాధితులందరికీ కూడా మేము తోడుగా ఉంటాం. మీడియా సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా బాధిత కుటుంబానికి తోడుగా ఉండండి. దీన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడమని, ఈ కేసుని పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారించేదానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో మీ అందరూ సహకరించమని కోరుతూ, ఆ కుటుంబానికి కూడా నేను బాసటగా నిలబడుతున్నాం. ఈ కేసుని హైకోర్టులో కానీ అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఈ కేసుని నేను ఉచితంగా వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా వాదిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగేంత వరకు ఈ కుటుంబానికి నేను ఈ కేసు నుంచి దూరం జరగనని మీ అందరి సాక్షిగా నేను ఆ కుటుంబానికి హామీ ఇస్తూ, మా సోదరుడు హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఈ గ్రామంలో జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి కుల వివక్ష, ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి పాపం అనారోగ్యంతో మృతి చెందితే తన పార్థివ మృతదేహాన్ని రహదారికుండా పోనివ్వకుండా కొన్ని పదుల మంది వచ్చి దుర్భాషలాడి ఈ గ్రామంలో నుంచో లేకపోతే ఈ రోడ్డులో నుంచి శవాన్ని తీసుకెళ్ళటానికి అవకాశం లేదు అని కులం పేరుతో దూషించి తీసుకువెళ్తున్నటువంటి ఆ పార్థివ మృతదేహాన్ని కూడా కింద పడేసి, ఏ వ్యవస్థలో అయినా ఏ సమాజంలో అయినా చనిపోయినటువంటి వ్యక్తిని గౌరవిస్తాం మనం. మన హిందూ సమాజంలో, అది క్రిస్టియన్ సమాజం అయినప్పటికీ, హిందూ సమాజం అయినప్పటికీ, ముస్లిం సమాజం అయినప్పటికీ, ఒక శరీరాన్ని, చనిపోయినటువంటి వ్యక్తిని ఎంత గౌరవిస్తాము అంటే కీర్తిశేషులనో లేకపోతే స్వర్గీయనో వారిని మనం అభివర్ణిస్తాం. ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా మన తోటి సమాజం, మన పక్క గొంతులో బ్రతుకుతున్నటువంటి దళిత బిడ్డల్లో ఒక కుటుంబం చనిపోతే, ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే, ఆ వ్యక్తిని సొంత కొడుకులాగా అల్లుడే తలకొరివి పెట్టేటువంటి ఒక మంచి మనసుతోటి ఆ శరీరాన్ని తీసుకొని వెళుతుంటే, దాన్ని అడ్డగించి ఆ శరీరాన్ని, ఆ పార్థివ మృతదేహాన్ని కింద పడేసి అక్కడ నుంచి ఆ కుటుంబం ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఖననం చేయటానికి పడిన బాధలు వర్ణనాతీతం. నిజంగా ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఖననం చేయటానికి వాళ్ళు పడే బాధలు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చి, నేను అడుగుతున్నా, ఎవరైతే ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనకు కారణమైన వాళ్ళని, ఇదే మీ కుటుంబాల్లో జరిగితే మీ మనస్సాక్షి అంగీకరిస్తుందా అండి? అది ఫర్గట్ అబౌట్ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులతో రోడ్డు వేయాల అనుకుందాం. పబ్లిక్ రోడ్ అంటే ఎవరిదండి? ఏ కులం కట్టిన పన్నుల్లో నుంచి పబ్లిక్ రోడ్ వేస్తున్నారు? ఏ కులం వాళ్ళు కట్టిన పన్నుల్లో నుంచి ఇది ఎస్సీ వాళ్ళ రోడ్డు, ఇది బీసీ వాళ్ళ రోడ్డు, ఇది కమ్మ వాళ్ళ రోడ్డు, ఇది బ్రాహ్మణ్ రోడ్డు అని ఉందా? నాకు తెలిసినంత వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్లు, ఇట్స్ మెంట్ ఫర్ పబ్లిక్. ది రోడ్స్ ఆర్ ఓపెన్ స్పేస్ రోడ్.
అండ్ ఎవ్రీ పబ్లిక్ హ్యావ్ యాక్సెస్ టు ది రోడ్స్. ఎక్కడ ఉందండి హక్కు? నేను అడుగుతున్న ఎస్పీని, కలెక్టర్ని, గాడిదలు కాస్తున్నారా మీరు? చట్టం చదువుకోలేదా మీరు? అంటే ఇంతమంది రాష్ట్రంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక కుటుంబానికి బాసర నిలబడుతుంటే ఏసీ రూముల్లో కూర్చొని విస్కీలు తాగుతున్నారా మీరు? కాఫీలు, టీలు తాగుతున్నారా మీరు? ఎస్పీ, కలెక్టరు ఎస్సీ ఎస్టీ యాక్ట్, ప్రివెన్షన్ యాక్ట్ కింద ఒక 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 గ్రామంలో వెలివేతకు గురైతే ఇమ్మీడియట్ గా ఆ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి రిహాబిటేషన్ కార్యక్రమం చేయాలన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయిందా మీ అందరికి? అంటే ఒక దళిత కుటుంబం అంటే, ఒక దళిత కుటుంబంలో జరిగిన అన్యాయం అంటే మీకు ఆషామాషిగా ఉంటుందా? అదే పవన్ కళ్యాణ్ వస్తే 3 రోజుల ముందు బందోబస్తు చేస్తారా? అదే పవన్ కళ్యాణ్ సభ ఎక్కడైనా జరుగుతుందంటే 4 రోజుల ముందు హౌస్ అరెస్టులు చేస్తారా? ఎస్పీ సొంతగా పర్యవేక్షిస్తాడా? ఇక్కడ కుటుంబంలో నుంచి ఇచ్చినటువంటి పన్నులతోటి కదా మీకు జీతాలు ఇస్తుంది. పవన్ కళ్యాణ్ జీతం ఇస్తున్నాడా? లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జీతం ఇస్తున్నాడా? అరే ఇక్కడ కట్టే పబ్లిక్ లో నుంచి వచ్చే పన్నుల్లో నుంచి కదా మీరు జీతాలు తీసుకుంటుంది. మీరు యు ఆర్ బౌండ్ టు ఫాలో ది లా. ఫర్గెట్ అబౌట్ మంచితనం, మానవత్వం, చట్టం పాటించాలి కదా అంటున్నా నేను కలెక్టర్ని, ఎస్పీని.